సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నిక రోజు జరిగినటువంటి ఆ సంఘటన ప్రజాస్వామ్యంలోనే ఒక చీకటి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క చీకటి ఒప్పందాలతో డబ్బు ఉంటే చాలు మేము ఏదైనా చేయొచ్చు, డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఒక దుష్ట బుద్ధితో ప్రవర్తించినటువంటి తీరు రాష్ట్రం మొత్తం కూడా సిగ్గుపడతా ఉంది. ఎన్నో గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రజాస్వామ్యం అంటేనే నేను, ప్రజాస్వామ్య రక్షక అంటేనే నేను ప్రజాస్వామ్య రక్షకుడును అని టీవీల ముందు పెద్ద పెద్దగా మాట్లాడేటటువంటి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు, మీరు చేసినటువంటి ఈ యొక్క చర్య, మీరు ప్రవర్తించినటువంటి ఈ విధానం మెదక్ జిల్లా వాసులనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా మీ యొక్క చర్య అనేది విస్మయానికి గురి చేసింది, ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే రఘునందన్ రావు గారు అంటే తెలంగాణ ఉద్యమకారుడు. అదేవిధంగా ఎన్ని తాయిలాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని బెదిరింపులు వచ్చినప్పుడు కూడా కట్టుబడ్డ సిద్ధాంతంతో ఉండి బీజేపీ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మొన్నటి వరకు అతన్ని గౌరవించేది. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు ఇష్టంతో ప్రేమతో నిన్ను గెలిపిస్తే నువ్వు చేసినటువంటి ఈ తీరు అనేది తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకరణంతో పాటు బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి అందరి కార్యకర్తల యొక్క మనోభావాలు మీరు దెబ్బతీసినారు. మీకు ఇస్నాపూర్లో ఒక్క బీజేపీ కౌన్సిలర్ కూడా గెలవలేదు. ఒక్క బీజేపీ కౌన్సిలర్ గెలవనప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పిలిచి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనో కూడా తెలియనటువంటి ఒక వ్యక్తి పిలవగానే అదే కారులో వచ్చి మీరు ఓటేయడం అనేది అందరికి కూడా ఇది హాస్యాస్పదంగా ఉంది. అంతేకాకుండా ఆ సదరు ఎమ్మెల్యే చెప్తాడు, బుల్లెట్ దిగిందా అని కూడా చెప్తా ఉంటాడు. బుల్లెట్ దిగింది మున్సిపాలిటీలో కాదు మిత్రమా, బుల్లెట్ దింపింది ఈ ప్రజాస్వామ్యానికి. మీరు బుల్లెట్ దింపిండు, మీరు ఈ ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచారు మీరు ఇద్దరు కలిసి. మీ యొక్క అపవిత్ర కలయిక, అనైతిక పొత్తు అనేది తెలంగాణలో ఉన్నటువంటి యువత మొత్తాన్ని కూడా విస్మయానికి గురి చేసింది. అది బుల్లెట్ దింపిన మీరు, ప్రజాస్వామ్యాన్ని దింపిన బుల్లెట్. కాబట్టి ఖచ్చితంగా బీసీ బిడ్డలారా, బహుజన బిడ్డలారా, ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడేటటువంటి ఈ ద్రోహులను ఖచ్చితంగా మనం రాజకీయ సమాధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా 1999లో అదే బీజేపీ పార్టీకి చెందినటువంటి గౌరవనీయులు వాజ్పేయి గారు ఒక్క సీటు తక్కువ వచ్చింది కదా అని తన యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నటువంటి సంఘటన ఒకవైపు ఉంటే, ఒక్క సీటు కోసం తన యొక్క ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి సంఘటన ఒక్కటైతే, ఒక్క ఓటు అమ్ముకొని ఆ డబ్బుల కోసం నువ్వు వచ్చి నీ బీజేపీ కౌన్సిలర్ ఒక్కడు కూడా లేనటువంటి దగ్గర నువ్వు ఓటు అమ్ముకున్న సంఘటన అనేది ఇంకోవైపు. 2 సీట్ల నుంచి ప్రభుత్వాన్ని 3 సార్లు వెళ్తున్నటువంటి బీజేపీ ఎక్కడా, నువ్వెక్కడా రఘునందన్ గారు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు చేసినది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పు. మీరు యావత్ తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు కూడా మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కాదు కదా బీజేపీ అంటే మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో నాకు 3 సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి నాకు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నా, ఖచ్చితంగా నేను ప్రతిపక్షంలో కూర్చుంటా అన్నటువంటి ఆ మాటలు ఎక్కడా? నువ్వు సంబంధం లేకుండా, నీ ఓట్లు లేకుండా, నీ కౌన్సిలర్ లేకుండా నువ్వు వచ్చి ఓట్లు వేసిన ఉండేది ఇదెక్కడా అని యావత్ తెలంగాణ ప్రజలు కూడా నిన్ను ప్రశ్నిస్తున్నా ఉన్నారు రఘునందన్ గారు. అంతేకాకుండా మీరు బీఆర్ఎస్ పార్టీ అంటారు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తెలివి కూడా మీకు లేకపోయా. కరీంనగర్లో వాళ్ళకు ఓట్లు ఉన్నా లేకపోయినా వాళ్ళు గైరాజు ఉన్నారు, వాళ్ళు ఓటు వేయడానికి బంద్ చేసుకున్నారు. ఆ తెలివి కూడా మీకు లేకపోయా రఘునందన్ రావు గారు. మీరు ఎంతో మందికి మీరు మాటలు చెప్తున్నటువంటి మీరు చేసినటువంటి పని ఏంది అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల గారికి సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, యావత్ తెలంగాణ ముద్రా సమన్వయ కమిటీ మీరు ఈ యొక్క సంఘటనను తీవ్రంగా పరిగణించి కోవట్టు రాజకీయాలు చేసినటువంటి రఘునందన్ గారిని సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఈ బీజేపీ పార్టీని నామరూపా లేకుండా చేసుకుంటారా తెలంగాణ రాష్ట్రంలో అనే విషయాన్ని మీకు సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాను.
ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా కూడా ఒకటే కోరుకుంటాడు, ఎక్కడైతే ఓట్లు అమ్ముకోలేనటువంటి డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి అంటే ఒక ప్రజలు ఆలోచించేది బీజేపీ పార్టీని ఆలోచిస్తారు. ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ అంటే ఒక సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ, బీజేపీ పార్టీ అంటే డబ్బులకు అమ్ముడుపోయినటువంటి పార్టీ అని ఒక మంచి అభిప్రాయం ఉన్నటువంటి ఈ పార్టీని కూడా మీరు భ్రష్టు పట్టించినారు. రఘునందనరావు గారు, మీకు పిలిచి మీకు ఎంపీ సీట్ ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంపీ గెలిపిస్తే మీరు బీజేపీనే తొక్కుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన రామచంద్రరావు గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు వారిపై చర్యలు తీసుకుంటారా లేరా అనేది మీకే వదిలేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర యొక్క కేంద్ర అధ్యక్షులు కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి మోడీ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన